देवाय धन्वन्तरे अमृत कलश हस्तये सर्वामये विनाशाय त्रैलोक्यनाथाय श्री विष्णुवे नमः। నాలుక ఆన్ చెప్పండమ్మా. ఇంకా రక్తహీనత ఉంది, ఒంట్లో ఓపిక లేదు, కండ లేదు, మరి అటువంటిప్పుడు ఎలా ఉంటుందమ్మా? తిండి ఆకలి బాగానే వేస్తుందా మీకు? అంతగా తింటా అంటే చెప్పండి, మీ దినచర్య చెప్పండి. పొద్దున్నే నేను 2 ఇడ్లీ తింటాను, 4 ఇడ్లీ తింటాను, చెప్పండి నాకు అర్థమవుతుంది. 3 ఇడ్లీ తింటాను పొద్దుటే. మధ్యాహ్నం అంత అన్నం తింటా, అంత కాయ తింటాను, కూరకాయ. ఈవినింగ్ ఒక చపాతి, ఒకటి పని తినే కయ్యాల, లేదా మిల్లెట్ లాగా గంజి తాగితే అది సరిపోతుంది. అది వాడుతున్నారా మీరు? తెచ్చానండి. ఏది వాడుతున్నారు? లేడీస్ది అది వాడుకోండి. ఒక చపాతీ కూడా వద్దుగా. రాత్రి ఇదే 2 చెంచాలు గింజి పెట్టుకోండి. పెట్టుకొని కొంచెం బెల్లం వేసుకోండి. దాంట్లో బెల్లం వేసుకొని మీరు రాత్రి కలుపుకొని తాగేయండి. ఇంకా ఆకలి ఐదు, పొద్దున్నే సుఖవిరేచన అవుతుంది, హాయిగా నిద్ర పడుతుంది. ఏమ్మా కడుపులో నొప్పి అవన్నీ శక్తి లేకేనమ్మా. పేగుల్లో అబ్జర్వ్ చేసుకొని వాటిని అరిగించుకునే శక్తి కూడా లేదు అక్కడ. ముందు మనం శక్తి పెంచేసామంటే కొంచెం ఆటోమేటిక్గా అన్నీ కూడా మీకు ఇబ్బంది లేకుండా దొరుకుతుంది. ఒళ్ళు నొప్పి అంటున్నారు కదా, ఎక్కడ పడితే అక్కడ, ఇక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి, ఒకసారి ఇక్కడ వస్తుంది, ఒకసారి ఇక్కడ ఉంటుంది, అన్నీ తగ్గిపోతాయి. ఒకసారి ఇక్కడ నొప్పి అని చెప్పి డాక్టర్ మనం ఇది ఎనర్జీ కప్ చేయించామండి. అయిపోయింది, 4 years అయిపోయిందండి, చేయలే. ఒకసారి ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇట్లా గుండె నొప్పి ఉందంటే టీఎంటీ అవి చేశారు. అంటే ఆమె ఏజ్ నడవలేకపోయి ఈసీజీ అన్ని చేశారండి. అందులో ఏం నార్మల్ అనిపించిందండి. కానీ ఆమెకి ఎప్పుడంటే కొంచెం గోల చేరుకుంటాయి చూడండి. దీని అన్నిటికీ కారణం ఒకటేనండి, శరీరంలో శక్తి కావాలి. శక్తి పెరిగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఏదైనా మనం శరీరంలో ఉన్నదాన్ని తట్టుకోవడానికి మనకి కొంచెం జీవ చేకూరాలు అంటారు కదా ఒంటికి, అది బాగా తక్కువగా ఉందన్నమాట. 10-11 అయిందంటే నీరసం అయిపోతుంది, పడుకుంటామండి. అంటే ఎంతైతే ఆవిడ తీసుకుంటున్నారో ఆ క్యాలరీస్ సరిపోతలేదు. ఫ్రీగా డైజెస్ట్ అయ్యి చక్కగా అందులో ఎక్కువగా హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసి శక్తిని పెంచేది ఇటువంటి ఆహారాన్ని మనం అందివ్వాలి. అది ఏదైతే మీరు అందిస్తున్నారో ఇప్పుడు మీ ఇడ్లీల్లో కానీ, మీ అన్నంలో కానీ, కూరల్లో కానీ లేదు. అంచేత సురక్షితంగా ఉన్నది ఏదో మనం పెడతాం. ఇప్పుడు పెడితే దీనికి ఒక వారం రోజుల్లో మీకు మార్పు వచ్చేస్తుంది. ఒక థైరాయిడ్ గురించి చెప్పాను. థైరాయిడ్ అనేది మీరు కంపల్సరీగా అది మీరు చెప్పినట్టు ఫస్ట్ ఒక రోజు 2, 3 అలా ఆల్టర్నేట్ చేసుకుంటూ తగ్గించుకుంటూ ఒక 10 రోజులు దాన్ని పంపించేయడమే. నేను ఇచ్చిన ఒక 4 రోజులకు వస్తాయి. ఈ 4 రోజులు మీరు కంటిన్యూగా ఈ కానిచ్చడమే. అయ్యేటప్పటికి ఇది వాడొద్దు, అది వాడొద్దు. ఒక థైరాయిడ్ తోటి మనం స్టాప్ చేస్తున్నాం. అక్కడతో ఇప్పుడు రాదు. లైఫ్ టైం అంటే మనం బతుకున్నంత వరకు ఆరోగ్య అనారోగ్యాలని 2 రైలు పట్టాలంటే అంటే మీరు చెక్ చేసుకోండి. దానివల్ల ఏమేమి మీకు ఇబ్బంది లేనప్పుడు చెకింగ్ వెళ్ళాల్సిన అవసరం ఏంటి? మనకి ఏమైనా ఇబ్బంది ఉంటే అంతే, అది ఉన్నప్పుడు వెళ్ళండి, లేనప్పుడు ఎందుకు? సరే, అంతే కదా. అందరికీ నమస్కారం అండి. వీడియోస్ని అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరందరూ మీ బిజీ లైఫ్లో బిజీగా ఉండొచ్చు, మంచి చేసే సమయం లేకపోవచ్చు, సమస్యలు ఉన్నప్పుడు గొంతెత్తి మాట్లాడలేకపోవచ్చు. కానీ మేము పెట్టే వీడియోస్ మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీరు మాతో కలిసి సపోర్ట్ చేసినట్లే, మీరు మాకు సహాయం చేసినట్లే. మీ చేతుల్లోనే ఉంది చిన్న పని, లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం. అది కూడా మీరు చేయలేనట్లయితే మిమ్మల్ని ఏమనాలో, మిమ్మల్ని ఏమనుకోవాలో మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. నమస్కారం.